7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఈరోజు చెప్పే ప్రతి మూవీ 2 కేటగరీస్‌కి చెందిన మూవీస్. ఒకటి ఆడియన్స్ చూసి ఈ మూవీస్‌కి ఒక పెద్ద కల్ట్ ఫ్యాన్ బేస్‌లో ఏర్పడిన మూవీస్. ఆర్ క్రిటిక్స్ యునానిమస్‌గా పొగిడి చంపిన మూవీస్. ఈరోజు చెప్పే ప్రతి మూవీ బెస్ట్ మూవీయే. కానీ ఆ మూవీ మీకు సెట్ అవుద్దా కాదా? ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అనేది చెప్తా చూడండి. హలో గురువస్ అండ్ గురువీస్. ఈరోజు మీకు ఇష్టమైన ఎనీ 4 ఓటీటీస్ గివ్ అవే ఇస్తున్నాను. మీరు జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి ఆ లైక్ నంబర్ అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కింద కామెంట్ చేయండి. ఈ యాప్ ఎట్ ఎ టైమ్ నలుగురు యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు ఈ యాప్‌ని ఎవరితో షేర్ చేసుకుంటారో ఆ నలుగురికి షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమనండి. సో, మీ విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువ అవుతది. నెక్స్ట్ వీడియోలో ఈ విన్నర్ అనేది నేను అనౌన్స్ చేస్తాను. మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీకే నేనే డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తాను. నంబర్ 7 క్యారీ ఆన్. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో హైయెస్ట్ వ్యూవర్‌షిప్ మూవీ ఇన్ ఎ వీక్‌గా ఈ మూవీ నిలిచింది. జస్ట్ 1 అవర్ 59 మినిట్స్ ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సస్పెన్స్ ఫిలిమ్స్, బ్లాక్‌మెయిలింగ్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. హీరో ఎయిర్‌పోర్ట్‌లో లాజిస్టిక్స్ చెక్ చేసే టీఎస్ఏ ఆఫీసర్. తనని ఎవరో తన వైఫ్‌ని చంపేస్తా అని బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఎందుకు బ్లాక్‌మెయిల్ చేస్తారు? ఎవరు వాళ్ళు? దేనికోసం చేస్తున్నారు? ఆ పని హీరో చేశాడా? లేదా? అనేది ప్లాట్. మూవీ చాలా ఇంటెన్స్‌గా ఉంటది. ప్రతి సీన్ సస్పెన్స్ బిల్డ్ చేస్తది. యాక్షన్ థ్రిల్లర్ అన్నంత మాత్రాన ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ సీటెడ్జ్ సీన్స్ చాలా ఉంటాయి. అలాంటి సీన్స్‌ని బీజీఎం అండ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి. మంచి హోమ్ థియేటర్ ఆర్ మంచి హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చూడండి. అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు. హాయిగా ఫ్యామిలీతో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. ఏంటి గురు తెలుగు అంటావు? ఇండియా ఫిల్మ్ కూడా కాదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ చెప్పావు. మూలాలు ముఖ్యం బిగులు. మన ఫిల్మ్ కావాలి అంటారా? అయితే రీసెంట్‌గా 10 క్రోర్స్ పెట్టి తీసి బాక్స్ ఆఫీస్ దగ్గర 40 క్రోర్స్ కలెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'పని'ని చూడండి. నంబర్ 6 'పని'. ఇదొక తెలుగు డబ్బుడ్ మలయాళం ఫిల్మ్. ఇప్పుడు అర్థమైందా 40 క్రోర్స్ వస్తే ఎందుకు అంత గొప్పగా చెప్పానో? మలయాళంలో 40 క్రోర్స్ అంటే నాట్ ఏ సింపుల్ థింగ్. 2 అవర్స్ 23 మినిట్స్ ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గ్యాంగ్స్టర్ మూవీస్, 'నా పేరు శివ' లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రౌడీ అవుదాం అనుకునే ఇద్దరు కుర్రాళ్ళు ఆల్రెడీ పెద్ద గ్యాంగ్స్టర్ అయిన హీరో వైఫ్‌ని ఏం చేశారు? దానికి హీరో రివెంజ్‌గా ఏం చేశాడు అనేది ప్లాట్. లీడ్ యాక్టర్ పెర్ఫార్మన్సెస్, యాంటాగనిస్ట్‌గా చేసిన ఇద్దరి పెర్ఫార్మన్సెస్ అండ్ సామ్ సీఎస్ బీజీఎం, ఇంటర్వెల్‌లోని కన్వర్జేషన్ సీన్, క్లైమాక్స్ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. కానీ స్టోరీ థ్రిల్లర్ అయినా కూడా స్టోరీ అంతా రివెంజ్ మీద ఫోకస్ అయి ఉంటది. సో, అది మనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. కొన్ని హై మూమెంట్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, మంచి బీజీఎం, మంచి సినిమాటోగ్రఫీ కలిపితే ఈ 'పని' ఫిల్మ్. 'పని' పాట లేనప్పుడు చూసేయండి. కానీ ఫ్యామిలీతో వద్దు. రొమాంటిక్ సీన్స్ అండ్ రేప్ సీన్స్ ఉంటది. అయినా గూడా చూద్దాము అనుకుంటే 36 మినిట్స్ దగ్గర ఒక సీన్, 57-59 మినిట్స్ దగ్గర ఒక సీన్, 1 అవర్ 18 మినిట్స్ దగ్గర ఒక సీన్. ఇవి స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ ఇట్. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. నంబర్ 5 'ధమాకా'. రవితేజ 'ధమాకా' కాదు, బాలీవుడ్‌లోని 'ధమాకా'. కొరియాలో వన్ ఆఫ్ ది టాప్ సస్పెన్స్ ఫిల్మ్ అయిన 'టెర్రర్ లైవ్' అనే ఫిల్మ్‌కి రీమేకే ఈ ఫిల్మ్. జస్ట్ 1 అవర్ 44 మినిట్స్ ఉండే ఈ సస్పెన్స్ ఫిల్మ్ టెర్రరిస్ట్ హైజాక్ ఫిల్మ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. జర్నలిస్ట్ అయిన హీరో రేడియోలో లైవ్‌లో ఉండగా ముంబైలోని బ్రిడ్జ్ పేల్చేస్తా అని ఒక టెర్రరిస్ట్ కాల్ చేస్తాడు. ఆ తర్వాత సిట్యుయేషన్స్ ఎక్కడి వరకు వెళ్ళాయనేది ప్లాట్. కార్తీక్ ఆర్యన్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఫిల్మ్ ఇది. అండ్ స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్‌గా ఉంటదంటే తల కూడా తిప్పనివ్వవు స్క్రీన్ నుండి. ఒక బీజీఎంఏ చాలా లౌడ్‌గా అనిపిస్తది. అది తప్పిస్తే ఇట్స్ ఏ ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. అసలు ఈ థ్రిల్లర్ గోల్ ఏంట్రా బాబు! అడ్రినల్ రష్ ఎక్కడమ్మా? బ్లడ్ బాయిల్ అయ్యే సీన్స్ ఎక్కడమ్మా? ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడమ్మా? వి వాంట్ యాక్షన్ అమ్మా అంటారా? ఇవన్నీ కలిపి ఒక మూవీ తీస్తే అదే జేసన్ స్టాథమ్ యాక్ట్ చేసిన ఫిల్మ్. నంబర్ 4 వర్త్ ఆఫ్ మ్యాన్. అంటే మొగాడు కోపం అని అర్థం. 1 అవర్ 59 మినిట్స్ ఉండే ఈ యాక్షన్ ఫిల్మ్ రాబరీ మూవీస్, రివెంజ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక మనీ ట్రాన్స్‌పోర్టింగ్ కంపెనీలో మనీకి సెక్యూరిటీ గార్డ్‌లా హీరో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? మన హీరో ఒక మిస్టీరియస్ పర్సన్ యాక్చువల్లీ. అసలు హీరో ఎవరు? తన గతం ఏంటి అనేది ప్లాట్. మూవీ కన్నా ఎక్కువ కాకుండా, మూవీ కన్నా తక్కువ కాకుండా పర్ఫెక్ట్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్, రిచ్ ప్రొడక్షన్ డిజైన్, ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. బట్ ఈ 6 మినిట్స్ నుండి 57 మినిట్స్ వరకు మేల్ బటక్స్ చూపించే సీన్ ఒకటుంటది. అదొకటి స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో ఇన్ తెలుగు. ఈ బ్రూటల్ యాక్షన్ మూవీస్, సీటేజ్ థ్రిల్లర్స్ కాకుండా మంచి ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా పిల్లలతో, కుటుంబంతో అంతా చూసే ఫిల్మ్ చెప్పొచ్చు గదా అంటారా? అయితే ఈ ఫిల్మ్ మీకే. నంబర్ 3 సోనిక్. ఇదొక లైవ్ యాక్షన్ యానిమేషన్ ఫిల్మ్. అంటే మన రియల్ వరల్డ్‌లో హ్యూమన్స్ అందరూ ఉంటారు. అందులో కొన్ని యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈచ్ మూవీ 1 అవర్ 30 మినిట్స్‌తో 3 మూవీస్ ఉండే లైవ్ యాక్షన్ యానిమేషన్ ఫిల్మ్. కామెడీ మూవీస్, ఫ్యాంటసీ మూవీస్, విజువల్ స్టన్నింగ్ ఫిల్మ్స్, ఫ్యామిలీ మూవీస్, 'అవతార్' లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది.
మీకు ఫన్ వేணுమా? ఫన్ ఇరుక్కుం. మీకు ఎమోషన్ వేணுమా? ఎమోషన్ ఇరుక్కుం. మీకు యాక్షన్ వేணுమా? యాక్షన్ ఇరుక్కుం. ఓవరాల్‌గా ఒక మంచి ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ ఇది. చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఈ ఫిల్మ్‌కి. సో, వాచ్ ఇట్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 2 'మోనా'. వరల్డ్ వైడ్‌గా 600 మిలియన్ కలెక్ట్ చేసిన ఫిల్మ్. నార్త్ అమెరికాలో ఫస్ట్ టైమ్ ఒక యానిమేటెడ్ మూవీకి 80% ఆఫ్ థియేటర్స్ దొరకడం. మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌కి ఇవ్వకుండా. అండ్ ఈ మూవీ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న 'ఫ్రోజెన్' లాంటి మూవీస్ రికార్డ్ కూడా బ్రేక్ చేసింది. అండ్ నార్త్ అమెరికాలో ఫస్ట్ డే కన్నా ఆ నెక్స్ట్ డే 127% ఆక్యుపెన్సీ ఇంక్రీజ్ అయింది. అంటే ఇమాజిన్ చేసుకోండి. ఇలా చాలా ఉన్నాయి. సో, జస్ట్ 1 అవర్ 40 మినిట్స్‌తో 2 మూవీస్ ఉండే ఈ యానిమేటెడ్ ఫిల్మ్ ఫీల్ గుడ్ మూవీస్, అడ్వెంచర్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మోనా ఊరికి ఒక శాపం వస్తది. అది పోవడానికి మోనా ఏం చేసింది? తను ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటి? చివరికి ఏమైందనేది ప్లాట్. మూవీలోని యానిమేషన్ టాప్ నాచ్ ఉంటది. చూడడానికి చాలా ఐ ప్లీజింగ్‌గా ఉంటది. అంతే, ఇంతకన్నా ఏం చెప్పం. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇన్ తెలుగు. అబ్బే! నార్మల్ మూవీస్ చూసి చూసి బోర్ కొట్టేసింది గురు. డిఫరెంట్‌గా క్రేజీ ఫీలింగ్ కావాలి. ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ రావాలి అంటే ఈ ఫిల్మ్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. అదే నంబర్ 1 రైఫిల్ క్లబ్. 1 అవర్ 53 మినిట్స్ ఉండే ఈ అడ్వెంచరస్ ఫిల్మ్ డిఫరెంట్ ఫిల్మ్స్, డార్క్ కామెడీ ఫిల్మ్స్, స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక అబ్బాయి, అమ్మాయి ప్రాబ్లమ్ అంటూ ఒక రైఫిల్ క్లబ్‌కి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఎవరు? వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ఈ రైఫిల్ క్లబ్ వాళ్ళు ఏం చేశారనేది ప్లాట్. ఇది అందరి కప్ ఆఫ్ టీ అయితే కాదు. కానీ మీరు మూవీ లవర్ అయితే ఈ స్టైలిష్, వియర్డ్, ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌ని అస్సలు మిస్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు. బట్ వైలెన్స్ అనేది గట్టిగా ఉంటది. అది ఓకే అనుకుంటే యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. మీకు మూవీస్ గురించి అండ్ దేని గురించి అయినా ఏ డౌట్స్ ఉన్నా నా ఇన్‌స్టాగ్రామ్ జల్సాపీడియాలో డీఎం చేయండి. ఐ విల్ రెస్పాండ్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ ఔట్ జల్సాపీడియా.